బేబీ అనే సినిమా ఇవాళ రేపు లవ్ స్టోరీలు ఏ విధంగా ఉంటున్నాయి, అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు ప్రేమ అన్న కాన్సెప్ట్ ఏంది, వాళ్ళకి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ యాంగిల్లో రిలేషన్షిప్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటది. సో బేసికలీ బేబీ అనేది ఒక కాన్సెప్ట్ డ్రివెన్ సినిమా. ఆఫ్ కోర్స్ బేబీ సినిమాలో టాక్సిసిటీ ఉండొచ్చు, ఒక క్యారెక్టర్ పట్ల బయస్ ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా బేబీ అనే సినిమా జనాలతో రెజనేట్ అయింది. చాలా రియలిస్టిక్ ఉందని చాలా మంది నమ్మారు బేబీ సినిమా, అందుకే అంత పెద్ద సక్సెస్ కూడా అయింది. సో బేబీ అనే సినిమా కాన్సెప్ట్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు రీసెంట్ గా వచ్చిన బ్యూటీ అనే సినిమా అమ్మాయిల లెవెల్లో ఇదే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటది. అండ్ ఆ సినిమా కూడా డీసెంట్ రిసెప్షన్ వచ్చింది. సో సిమిలర్లీ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ని అబ్బాయిల పర్స్పెక్టివ్ లో తీస్తే ఏ విధంగా ఉంటది, అదే ఈ ప్రేమిస్తున్న సినిమా. తెలుసు కదా, ఇవాళ రేపు పోరళ్ళు లవ్ అనగానే ఒక జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటే, అటాచ్మెంట్ యొక్క బరువు, దీని వల్ల మన పేరెంట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు, మన లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నది, ఇవేవి కూడా ఆలోచిస్తలేరు. బట్ ప్రేమిస్తున్న అన్న సినిమా ఈ విషయాలన్నీ చాలా స్ట్రాంగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ట్రైలర్ ఇదే విషయాల్ని ఇండికేట్ చేస్తున్నది. అండ్ అట్లాని ట్రైలర్ ఏమి ఈ విషయాల్ని గ్లోరిఫై చేస్తలేదు, ఉన్నది ఉన్నట్టుగానే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సినిమా, చాలా లో బడ్జెట్ సినిమా, కానీ కంటెంట్ ఉంటే మంచి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. అనురాగ్ కుల్కర్ని అరేరే అని ఒక పాట పాడిండు, ఆ పాట కూడా బాగుంది. సో సినిమాలు లేని ఈ టైంలో November 7th రోజు ప్రేమిస్తున్న సినిమా రిలీజ్ కాబోతున్నది. సో ఒక ఛాన్స్ ఇవ్వండి, చూద్దాం, సినిమా చూద్దాం, కనెక్ట్ అయితే అందరం కలిసి కూర్చొని ఏడుద్దాం, ఎందుకంటే సబ్జెక్ట్ అలాంటిది. సో ప్రేమిస్తున్న రిలీజింగ్ ఆన్ November 7th. ఇద్దాం, బ్రేక్ ఇద్దాం.